హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము తెలుగులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. తెలుగు క్వశ్చన్ ఆన్సర్స్లో షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్లో మనకి 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ప్రతి క్వశ్చన్కి 4 మార్కులు ఉంటాయి. 12 మార్కులు. ఈ 12 మార్కులు ఎలా డివైడ్ అయ్యాయని చెప్తాను. మొదటిగా కవి పరిచయం. సో కవి పరిచయం కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ కవికి పరిచయాలలోనే అడుగుతాడు. రాజధర్మ పాఠ్యభాగ కవి గురించి రాయండి, శ్రీకృష్ణదేవరాయలు. ప్రకృతి సందేశం పాఠ్యభాగ కవి గురించి రాయండి, డాక్టర్ సివి రెడ్డి గారు. జలియన్ వాలాబాగ్ పాఠ్యభాగ కవి డాక్టర్ ఉమర్ అలీ షా. ప్రత్యక్ష దైవాలు ఎర్రన్న గురించి. వీటి గురించి రాస్తే మనకి 4 మార్క్స్ వస్తాయి. సో ఈ 5 కవి పరిచయాలు చదువుకుంటే చాలు స్టూడెంట్స్. బోర్డ్ ఎగ్జామ్లో కూడా ఇవే వస్తాయి. సో నెక్స్ట్ ఒక క్వశ్చన్ ప్రక్రియ గురించి వస్తుంది. అవేంటో చూద్దాం. నాటకం ప్రక్రియ గురించి రాయండి, కన్యాశుల్కం నేపథ్యం రాయండి, కథ ప్రక్రియ గురించి రాయండి, వ్యాసం ప్రక్రియ గురించి రాయండి, కథానిక ప్రక్రియ గురించి రాయండి. ఈ క్వశ్చన్సే కాదు, నేను ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. సో నెక్స్ట్ రామాయణంలో పాత్రలు. సో ఈ రామాయణంలో పాత్రలు ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇవన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. లెట్ డిస్కస్ ద క్వశ్చన్ ఆన్సర్స్ నౌ. కవి పరిచయంలో మొదటిగా యుద్ధ విజేత పాఠ్యభాగ కవి నేతల ప్రతాప్ కుమార్ గురించి రాయండి. సో పేరు నేతల ప్రతాప్ కుమార్, తల్లిదండ్రులు శాంతకుమారి సత్యం, జన్మస్థలం 1965లో నడదోవోలు మండలం విజ్జేశ్వరం గ్రామంలో జన్మించారు. ఇది నేడు తూర్పుగోదావరి జిల్లాలో భాగమైంది. ఈయన రచనలో పాలకంకి, దళిత నానీలు, అన్నం గిన్నె, భీంపాలరాగం, పుట్టినరోజు ఒకటే, బౌద్ధ భాషితాలు అనేది ఈయన పురస్కారాలు. విమల శాంతి జాతీయ కవితా పురస్కారం అందుకున్నారు. ఈయన ప్రస్తుత పాఠ్యభాగం సమతా వసంత గానం కవిత సంపుటి నుండి గ్రహించబడింది. పేరు ఎర్రన్న, కాలం 14వ శతాబ్దం, స్వస్థలం పాకనాడు సీమ, నెల్లూరు జిల్లాలో కందకూరు సమీపంలోని గూడూరు గ్రామంలో జన్మించారు. ఉద్యోగం అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఈయన రచనలు రామాయణం, హరివంశం, నృసింహ పురాణం, ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వ విశేషణం. ఈయన బిరుదులు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. ఈయన తల్లిదండ్రులు పోతమ్మ, సూరనులు. రాజధర్మం పాఠ్యభాగ కవి గురించి రాయండి. ఈ కవి పేరు శ్రీకృష్ణ దేవరాయలు. ఈయన కాలం 16వ శతాబ్దం. ఈయన వంశం తలువ వంశం. పాండిత్యం సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషల్లో పండితుడు. ఈయన రచనలు మదాలస చరిత్ర, సత్యవధు ప్రీణనము, జ్ఞాన చింతామణి, రసమంజరి, అముక్త మాల్యద. బిరుదులు సాహితీ సమరాంగణ సౌర్వభౌముడు, ఆంధ్రభోజుడు, సభ భవన విజయం సాహితీ సభలో అష్టదిగ్గజ కవి పండితులు ఉంటారు. ఈయన ప్రసిద్ధి తెలుగు సాహిత్యంలో రాయల యుగాన్ని ప్రబంధ యుగం అంటారు. ప్రకృతి సందేశం పాఠ్యభాగ కవి సివి రెడ్డి. ఈయన పూర్తి పేరు ఎమ్మనూరు చిన్న వెంకటరెడ్డి. ఈయన జననం కడప జిల్లాలో బోనాల గ్రామం. శ్రీమతి లక్ష్మమ్మ శ్రీ కొండారెడ్డి దంపతులకు 1926లో జన్మించారు. ఈయన రచనలు తొలకరి చినుకులు, మేనక, రంభ, సింధూర రేఖ, దక్షిణ నీలం, వైజంతి, పారిజాతం మొదలైనవి. ఈయన విశేషంలో వీరి సాహిత్య సుకుమార భావ వ్యక్తీకరణకు, పదలాలిత్యానికి పేరుగాంచింది. జలియన్ వాలాబాగ్ పాఠం కవి పేరు డాక్టర్ ఉమర్ అలీ షా. ఈయన జననం తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు చాంబీబీ మోహినుద్దీన్. ఈయన రచనలు మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం మొదలైనది. ఈయన నాటకాలు ఖండకావ్యాలు, బ్రహ్మ విద్యా విలాసం, సూఫీ వేదాంత దర్శము, మహమ్మద్ రసూల్ వారి చరిత్ర మొదలగు పద్య గ్రంథాలు. ఈయన బిరుదులు, పురస్కారాలు. ఈయన పండిట్, మౌల్వీ బిరుదులు పొందారు. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్ సత్కరించింది. ఇప్పుడు ప్రక్రియల గురించి చూద్దాం. మొదటిగా నాటకం సాహిత్య ప్రక్రియగా కథను పాత్రల ద్వారా చెప్పే విధానం. రంగస్థలంపై ప్రదర్శనకు రూపొందించబడుతుంది. నటన, సంభాషణ, సంగీతం, నృత్యం వంటి అంశాలు ఉపయోగిస్తారు. మానవ సంబంధాలు, సామాజిక సమస్యలను అన్వేషిస్తుంది. సో నాటకం ప్రక్రియ ఈ విధంగా 4 పాయింట్లు రాస్తే 4 మార్కులు. కథ ప్రక్రియ ఒక చిన్న కథనం సాధారణంగా ఒకే సంఘటన లేదా పాత్రపై దృష్టి పెడుతుంది. కల్పిత లేదా నిజమైన సంఘటనల గురించి ఉండవచ్చు. పాఠకులకు అలరించడం, బోధించడం లేదా ఆలోచింపజేయటం లక్ష్యం. హాస్య, విషాద, రొమాన్స్, సైన్స్ ఫిక్షన్ వంటి శైలులు ఉంటాయి. వ్యాసం ప్రక్రియ నిర్దిష్ట విషయంపై రచయిత అభిప్రాయాలు లేదా ఆలోచనలను వ్యక్తపరిచే రచన. స్పష్టమైన నిర్మాణం కలిగి ఉంటుంది. సమాచారాన్ని అందించడం, విశ్లేషించడం లేదా వాదించడమే ప్రధాన ఉద్దేశం. రాజకీయాలు, సామాజిక సమస్యలు, కళలు, శాస్త్రం వంటి వివిధ అంశాలపై రచనలు ఉంటాయి.
కథానిక ప్రక్రియ. కథానిక ఒక చిన్న కథ సాధారణంగా ఒకే సంఘటన లేదా పాత్రపై దృష్టి పెడుతుంది. సంక్షిప్తత ముఖ్య లక్షణం కథల కంటే చిన్నదిగా ఉంటుంది. భావోద్వేగాలు ప్రధానంగా ఉండి ఆశ్చర్యపరిచే ముగింపు ఉంటుంది. పాఠకులకు అలరించటం, బోధించటం లేదా ఆలోచింపచేయటం లక్ష్యం. కన్యాశుల్కం నేపథ్యం గురించి రాయండి. గురజాడ అప్పారావు రచించిన ప్రసిద్ధి తెలుగు నాటకం ఇది. 19వ శతాబ్దపు చివరిలో ఆంధ్రప్రదేశ్లో సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. కన్యాశుల్కం అనే దురాచారం అంటే ఇప్పుడు వధువు కుటుంబం వరుడికి డబ్బు చెల్లించటం కట్నంపై దృష్టి పెట్టింది. ఈ దురాచారం ప్రతికూల ప్రభావాలను వివరించే అవగాహన పెంచడానికి రచన. రామాయణం నుంచి పాత్ర స్వభావాల గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా హనుమంతుడు పాత్ర స్వభావం గురించి రాయండి. అంజనకు వాయుదేవుని అనుగ్రహం వల్ల జన్మించాడు హనుమంతుడు. సుగ్రీవుని మంత్రి. సుగ్రీవునకు రామలక్ష్మణులతో స్నేహం ఏర్పాటు చేశాడు. సీత ఉన్న అశోకవనం తప్ప లంకంతా కాల్చాడు. సీత జాడ రామునికి చెప్పాడు. సీతకు ధైర్యం చెప్పాడు. తన బలం తనకు తెలియదు. ఎవరైనా తన బలాన్ని గుర్తు చేయాలి. మహాబలవంతుడు శ్రీరాముని బంటు. చక్కగా మాట్లాడగల నేర్పు ఉన్నవాడు. ఇప్పుడు సీత పాత్ర స్వభావాన్ని వ్రాయండి అని అడుగుతాడు. దానికి ఆన్సర్ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. శ్రీరాముని ధర్మపత్ని, ఉత్తమ ఇల్లాలు. రాక్షసుల మధ్య ఉన్న ధైర్యాన్ని కోల్పోని ధీర వనిత. రావణాసురుని ఎదురించి తన భర్త బల పరాక్రమాలను వివరించిన వీరవనిత. ఏనాడు తన కష్టాలను ఎవరినీ నిందించని పుణ్యాత్మురాలు. మహాపతివ్రత. శ్రీరాముని ఎడబాటును తట్టుకోలేక కృషించిన సున్నిత మనస్కురాలు. లక్ష్మీ స్వరూపం. పఠనీయ గ్రంథమైన రామాయణం నందలి జటాయువు పాత్రను క్లుప్తంగా రాయండి. జటాయువు ఒక పెద్ద గ్రద్ద, సంపాతికి తమ్ముడు, దశరథునికి మిత్రుడు. శ్రీరాముడు ఇతనికి సీత సంరక్షణ బాధ్యతను అప్పగించాడు. రావణాసురుడు సీతను అపహరించి తీసుకొని వెడుతుంటే నిరోధించాడు. గాయాల పాలయ్యాడు. శ్రీరామునికి విషయాన్ని వివరించాడు. శ్రీరాముని చేతిలో కన్ను మూశాడు. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. మునిశ్రేష్ఠుడు, జిజ్ఞాస కలవాడు, ప్రకృతి అందాలకు పరవశించేవాడు. క్రౌంచ పక్షుల హృదయ విదారక దృశ్యాన్ని చూసి ఆ ప్రయత్నంగా కవిత్వాన్ని రాయగల కవి. పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు కలిగిన శ్రేష్ఠుడు. దశరథ మహారాజు కోసల ప్రదేశానికి రాజు. సంతానం కోసం పరితపించాడు. పుత్రకామేష్టిని చేసి 9 పిల్లలను పొందాడు. మహాబల పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు, ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించాడు. మితిమీరిన పృథ్య వ్యామోహం కలవాడు. కైకకు ఇచ్చిన వరాల వల్ల శ్రీరాముని వనవాసానికి పంపాడు. శ్రీరామునిపై బెంగతో మరణించాడు. శ్రీరాముడు రూపంలో గుణంలో శ్రేష్ఠుడు, మహావీరుడు, మృదువుగా మాట్లాడుతాడు. శరణన్న వారిని కాపాడుతాడు. కోపం గర్వం లేనివాడు, సత్యం పలికేవాడు, పరుల సంపదలను ఆశించనివాడు, దీనులను ఆదుకునేవాడు, కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలు చర్చించేవాడు, వినయశీలి, తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు, సోమరితనం ఎమరుపాటు లేనివాడు, కళల్లో ఆరితేరినవాడు, అసూయ మాత్సర్యం లేనివాడు, ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు. మారీచుడు తాటకి అనే రాక్షసికి కుమారుడు. విశ్వామిత్రుడు యజ్ఞవేదికపై రక్తం కురిపించిన దుష్టుడు. సీతాపహరణ తనకై సాయం చేయమని రావణుడు మారీచును కోరాడు. రాముడు సింహం వంటివాడు. రాముణ్ణి కవ్వించడం కొరివితో తలకోకటం వంటిదని రావణునితో మారీచుడు హితవు చెప్పాడు. రావణుడు తన మాట వినకపోతే చంపుతానని మారీచును బెదిరించాడు. రావణుని చేతిలో చావడం కంటే రాముని చేతిలో చస్తే తన జన్మ తరిస్తుందని మారీచుడు భావించాడు. బంగారు లేడీగా మారి సీతాపహరణకు రావణునికి సాయం చేశాడు. శ్రీరాముని బాణం దెబ్బకు మారీచుడు మరణించాడు. వేటకు వచ్చే రాజులను మాయలేడి రూపంలో మారీచుడు చంపేవాడు. మందర కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరణవపు దాసి మందర. రాముని పట్టాభిషేక వార్త తెలిసి మందర కైకకు చెప్పింది. ఆ వార్త విని కైక సంతోషిస్తూ ఉంటే ఆమె మనస్సును మార్చింది. రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుందని, అప్పుడు కైక కూడా దాసిలాగా ఉండాల్సి వస్తుందని చెప్పింది. రాముడి సంతానానికి తరువాత కాలంలో రాజాధికారం వస్తుందని, భరతుని సంతానానికి రాదని తెలియజేస్తుంది. కాబట్టి భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవులు పాలయ్యేటట్లు చూడమని దుర్భేద చేసింది. దశరథుడు ఇదివరలో ఇచ్చిన 2 వరాలకు ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది.
లక్ష్మణుడు దశరథ మహారాజుకు సుమిత్రయందు జన్మించినవాడు, అన్నా వదినల సేవలో తరించినవాడు, 14 సంవత్సరాలు నిద్రాహారాలు మాని సీతారాములను సేవించాడు, అన్నా వదినలను నీడలా ఉన్నాడు, సీతారాములతోనే తన తల్లిదండ్రులను దర్శించుకున్నాడు, ముక్కోపి రామరావణ సంగ్రామంలో శ్రీరామ విజయానికి ప్రధాన కారకుడు, ధర్మస్వరూపుడు. శబరి శబరి తపస్సిద్ధురాలు, జ్ఞానవయో వృద్ధురాలు. శ్రీరామ దర్శనంతో ఆమె తనువు పులికించింది. పంపా తీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది. తన జన్మ ధన్యమైనట్లు భావించింది. శ్రీరాముడి అనుమతి పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్ధ్వలోకానికి వెళ్ళింది.